హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఒకసారి 2 సార్లు అటు ఇటు తిప్పుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, నేనైతే రాక్ సాల్ట్ యూస్ చేశాను ఫ్రెండ్స్. మీరు నార్మల్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు, మీకు ఏది వీలైతే అది యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత 1-2 సార్లు మనం గరిటెతో తిప్పుకొని ఒక 10 నిమిషాలు అలా పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. ఆ తర్వాత చికెన్ కర్రీ ఫ్రై అయిన తర్వాత మనకు తగినంత మోతాదులో కారం కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కారం స్మెల్ వస్తుందన్నమాట కర్రీ. సో కారం వేసిన తర్వాత కూడా 7-8 నిమిషాలు ముక్కకు పట్టే వరకు కారం స్మెల్ పోయే వరకు ఉంచి, ఇది నాటుకోడి కాబట్టి మనకి ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం ఫ్రై అయిన తర్వాత వెంటనే మాత్రం యాడ్ చేసుకోకూడదు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో మనం గరం మసాలా కోసం ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కొంచెం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. లాస్ట్కి కర్రీ అంతా అయిపోయాక ఆ పొడిని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం 2 మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ.